కామెడీ థ్రిల్లర్ భరతనాట్యం ఏప్రిల్ 5న విడుదల. నిర్మాత పాయల్ షరఫ్. పిఆర్ ఫిలిమ్స్ బ్యానర్పై పాయల్ షరఫ్ నిర్మించిన సినిమా భరతనాట్యంకి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. సూర్యతేజ, ఏలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా టీం యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు సిరిపురం వివానా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మాత పాయల్ షరఫ్ మాట్లాడుతూ భరతనాట్యం థ్రిల్లర్, కామెడీ, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని పేర్కొన్నారు. హీరో సూర్యతేజ, ఏలే మాట్లాడుతూ ఇదే తొలి సినిమా అని తెలిపారు. దర్శకుడు దొరసాని వంటి సినిమా తరువాత ఇది క్రైమ్ కామెడీ ప్రయోగాత్మకంగా తీసిన సినిమా అన్నారు. ఈ చిత్ర ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది అన్నారు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ అని తెలిపారు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ గతంలో తాను తీసిన దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయ్యారని గుర్తు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కళాశాలల్లో మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. క్రైమ్ కామెడీ సినిమా ఇది. మొదటి సినిమా దొరసానితో పోలిస్తే ఇది విభిన్న కథా చిత్రం. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సమస్య అధిగమించే క్రమంలో జరిగిన సంఘటనలతో సినిమా ఉంటుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరణ చేశామని పేర్కొన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. వివేక్ సాగర్ సంగీతం అందించడం విశేషమన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇంట్రడ్యూస్ అయ్యారు. అది దానికి ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం హ్యూజ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో స్టార్ట్ చేసాము ఈ టూర్. విజయవాడ నుంచి ఈరోజు వైజాగ్. ఈ వైజాగ్లో ఎండ్ అవ్వబోతుంది. చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఆంధ్ర బస్ టూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మేము కాలేజెస్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యూజ్ అప్లాజ్ అండ్ రిసీవింగ్ అద్భుతంగా ఉంది. వెరీ థ్యాంక్స్ టు ఆంధ్ర. అండ్ సినిమా గురించి వస్తే ఇది క్రైమ్ కామెడీ. అంటే దొరసాని సినిమాకి దీనికి నా వైపు నుంచి వేరియేషన్గా ఉంటుంది, కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది. బట్ నా తాలూకు ఇన్స్టింక్ట్స్లోంచి ఉంటూనే, ఒక రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటూనే సినిమాటిక్గా ఉంటుంది. ఒక సినిమా థియేటర్కి ప్రేక్షకుడు ఏదైతే ఆశించి వస్తాడో దాన్నే టార్గెట్ చేసి 2 గంటల 4 నిమిషాలు చాలా ప్రాపర్గా కట్ చేయడం జరిగింది. ప్యాక్డ్గా కట్ చేయడం జరిగింది సినిమాని. ఇందులో కథగా చెప్పుకుంటే ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అతను తన స్ట్రగుల్లోంచి ఫిల్మ్ మేకింగ్ చేసే ప్రాసెస్లో ఒక మిస్టేక్ జరిగి అందులో నుంచి ఒక క్రైమ్ వరల్డ్లో పడి దానిలోంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది థ్రెడ్గా ఉంటుంది. ఇదంతా కామెడీలోనే చెప్పడం జరిగింది. దానికి గాను వైభాష ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు ఇందులో. మణిపాల్ భూషే అని, తను ఆంధ్ర నుంచి వచ్చి హీరో అవ్వాలనుకుంటాడు. తనేం చేశాడు, ఏం జరిగింది. ఒకవైపు అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, వైభాష గారు, టెంపర్ వంశీ గారు, సలీం ఫేక్ గారు, గంగవ్వ, ఇట్లా పెద్ద కాస్ట్ ఉంది. వీళ్ళంతా గతంలో చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ మనకు వాళ్ళ పేరు గుర్తొస్తే ఒక అంచనా వస్తుందా ఇలా ఉంటుంది అని. బట్ దాన్ని వేరుగా డీల్ చేయడం జరిగింది. ఈ సినిమా స్పెషాలిటీలో భాగంగా అదొకటి. వాళ్ళు వేరే క్యారెక్టర్స్లో కనబడుతుంటారు మనకి. అందుకోసం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఈరోజు కంటెంట్ బాగుంటే లోకల్ అనే కాదు, నేషనల్, ఇంటర్నేషనల్ వైపు చిన్న సినిమా పెద్ద సినిమా అనే సంబంధం లేకుండా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సినిమా వెళుతుంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ ఇక్కడ వచ్చారందుకు మా కోసం. నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయల్ షరఫ్ భరతనాట్యం అనే ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను. చాలా మంచి మూవీ, కామెడీ మూవీ, థ్రిల్లర్ మూవీ. అంటే ఎలా అంటే ఫ్యామిలీతో కూడా, పిల్లలతో కూడా, ఎవరితో అయినా, యంగ్స్టర్స్, మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. మా దాంట్లో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. హర్ష చేంబు సార్ ఉన్నారు, అజయ్ ఘోష్ సార్ ఉన్నారు, మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు. ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది 5th ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్మ్స్ ద్వారా. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి. సో 5th ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా
కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్, సూర్య, మీనాక్షి యాక్టర్స్ గా ఉన్నారు. మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి, ఇంకా మాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇంత టైం తీసుకొని మా కోసం ఇలా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కొత్తవాడిని. భరతనాట్యం అనే ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము. అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అండ్ మీరు కూడా, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి. నాతో పాటే మీనాక్షి కొత్త హీరోయిన్, ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు, డైరెక్టర్ సెకండ్ ఫిలిం ఇది దొరసాని అనే మంచి ఫిలిం అందించారు. ఆయన చాలా బాగా తీస్తారు. అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు. క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ అందరూ చాలా చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అన్నమాట. అన్ని ట్రాక్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లాగా అనుకోవచ్చు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వైజాగ్లో చాలామంది చాలా లవ్ చూపిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగా నచ్చుతుంది అందరికి. ఇలానే ఇదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాం. 5th ఏప్రిల్ నాడు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. తప్పకుండా చూడండి. ఇట్ విల్ ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? నేను మీనాక్షి and we came from Hyderabad, Vizag for promote our movie. Our movie Bharatnatyam releasing on April 5th. It's a comedy based movie, comedy thriller, and chala manchi concept undi, like so many parts, comedy, drama, koncham love story, family drama, action, crime thriller. Ekwa I mean అన్ని కొంచెం ఉంది. సో ప్లీజ్ 5th నియర్ యువర్ థియేటర్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. We all are new, but our director already made a classic movie Dorsani. So he already launched Shivatmika, Anand Devarkonda. Now he's launching us. So please support and go and watch this.